2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము వచనం నుంచి, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. అంటే దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో మీ విషయంలో నేను కూడా అంత ఆసక్తి కలిగి ఉన్నాను. కొరింథీ సంఘంతో చెబుతున్నాడు పౌలు మహనీయుడు. ఎందుకంత ఆసక్తి కలిగింది నాకు అంటే, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని గాని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అన్నాడు. పౌలంతటి వాడు భయపడుతున్నాను అన్నాడు. రాళ్ల దెబ్బలు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, బెత్తాల దెబ్బలు తిన్నాడు. ఇదే అధ్యాయంలో చెబుతాడు. ఇదే అధ్యాయంలో 23వ వచనం నుంచి కిందికి చదివితే, క్రీస్తు నిమిత్తము, సంఘము కోసము, సంఘాల కోసము ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ కష్టాలన్నీ చెబుతాడు. ఇన్ని బాధలు పడ్డా భయం ఎరగని మనిషి, సముద్రంలో ఓడబగిలిగా ఆయన దానికి కూడా భయపడలా. అన్ని సమస్యలు పొంది అన్ని సమస్యలలో దేని గురించి కూడా తాను భయపడుతున్నట్టు చెప్పలా, దేని గురించి కూడా తాను చింతపడుతున్నట్టు చెప్పలా. ఇదే అధ్యాయంలో 2 సార్లు భయపడుతున్నానని ఒక చోట మాట్లాడాడు, చింతపడుతున్నానని ఒక చోట మాట్లాడాడు. చింత అంటే దిగులు లేక విచారం లేక వేదన పడుట చింత. ఎందుకు అంత చింతపడతావు, అంత చింతగా ఉంటావు ఎందుకు? ఈ 2 కొరింథీ ఇదే అధ్యాయములో ఇక్కడేమన్నాడు? భయపడుచున్నాను అన్నాడు. జస్ట్ పేజీ తిప్పండి, 28వ వచనం. ఒక్కసారి ఆ 28, ఇవియును గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు గలదు అన్నాడు. ఏమయ్యా, మమ్మల్ని ఏమో ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని, ప్రభువునందు ఆనందించండి, ధైర్యంగా ఉండండి, దేన్ని గూర్చి కలత చెందకండి, భయపడకండి అని మాకు చెబుతావు, ఉత్తరాలు రాస్తావు. మరి నేను భయపడుతున్నానని మాట్లాడుతున్నావు, నేను చింతపడుతున్నానని మాట్లాడుతున్నావు ఎందుకయ్యా పౌలు గారు అని మనం అడుగుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చెప్పాడు? ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ఆయన అన్నాడు. చూడండి, కావాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడ నీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత. చూడండి, ఆయన ఏం చెప్పాడు మనకి? దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయమును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. అది మరి మాకు చెప్పావు, దేని గూర్చి చింతపడకండి, ఆనందించండి, మళ్ళా చెబుతా ఆనందించండి, ఏదన్నా ఉంటే ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పండి అని. దిగులు పడొద్దు, చింతపడొద్దు, విచారపడొద్దు, ఆనందంగా ఉండండి, ఆనందించండి అని మాకు ఇంతసేపు చెప్పి నేను చింతపడుతున్నాను అంటాడేంది? దేన్ని గురించి భయపడొద్దు అన్నవాడు మళ్ళీ నేను భయపడుతున్నాను అన్నాడు. ఆ మాట మీద నా దృష్టి పోయింది, అందుకు చెప్తున్నాను. అంటే పౌలు చింత, పౌలు భయము తన వ్యక్తిగత విషయములను గూర్చి కాదు. మళ్ళీ చెప్తున్నాను, పౌలు చింత లేదా పౌలు భయము అనేది తన పర్సనల్ విషయాలను గూర్చి కాదు. తన పర్సనల్కి వచ్చేటప్పటికి ఉందా లేదా, తిన్నానా తినలేదా, కట్టానా కట్టలేదా అనేది ఏమీ పట్టించుకోవాలా. ఈ రోజుకుంది, మరి రేపటి సంగతి ఎట్లా అన్న ఆలోచన కూడా తను చేయలే. ఆ విషయాల్లో తనకు చింత లేదు, దిగులు లేదు, విచారం లేదు. ఉంటే ఉంది, లేకపోతే లేదు, కాకపోతే దొరకకపోతే ఏసై పెట్టకపోతే పస్తుందాం అనుకున్నాడు. దాని గురించి ఆలోచించలా. ఏ స్థితికి సిద్ధపడ్డాడంటే ఆఖరికి ఒంటి మీద ఉన్న వస్త్రాలు చినిగిపోయి కట్టుకోవడానికి కూడా పనికి రాకుండా పోయి కనీసం దిగంబరత్వం వచ్చినా సరే దాని గురించి ఆలోచించాలి ఆయన. మనమైతే ఒక చినిగిపోయిన దాన్ని కుట్టుకొని తొడుక్కోవాలంటే దాని గురించి ఎంత దిగులు పడతామో, మోకాళ్ళు వేసి ఎంత ఏడుస్తామో, ఏంది ప్రభా ఈ గుడ్డలు ఏంది నాయన, ఈ వస్త్రాలు ఏంది నాయన అని. ఆయన కట్టుకోవడానికి బట్టలే లేవు, అయినా సరే చింతపడల. కావాలంటే పేజీ తిప్పి చూడండి. చలితోనూ దిగంబరత్వముతోనూ నేనున్నానన్నాడు. జస్ట్ పేజీ తిప్పారా? చూడండి, 27వ వచనం.
కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. అక్కడ దిగంబరత్వం అంటే ఏందో, దిగంబరత్వం అంటే కనీసం ఒంటి మీద బట్ట కూడా లేని జీవితాన్ని పౌలు ఫేస్ చేశాడు. రాసుకోవాలి, వాటిని అండర్లైన్ చేసుకోవాలి. ఆకలి దప్పులు, కొన్నిసార్లు ఆకలికి అన్నం దొరకల, కొన్నిసార్లు అన్నం ఉన్న ఈయన ఉపవాసం ఉన్నాడు, కొన్నిసార్లు బాగా చలేసింది, కప్పుకోవడానికి ఏ దుప్పటి లేదు, ఏ చాటు లేదు, గడగడగడ ఎముకలు కొరిగే చలిలో అట్లనే తిరిగాడు. మరీ దారుణం ఏంటంటే వస్త్రాలు లేని రోజు కూడా గడిపాడు. ఇప్పుడు కొత్తవి లేకపోతే సెకండ్ హ్యాండ్ బట్టలన్నా దొరుకుతాయి, కానీ అవి కూడా లేవు ఆయనకి. దిగంబరత్వముతోనూ ఉంటిని. ఆ మాట చదివినప్పుడు చాలా బాధేసింది నాకు. అంటే పౌలు వ్యక్తిగతంగా ఎంత కఠినమైనటువంటి దారిద్ర్యాన్ని కూడా అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఒకసారి రాస్తాడు, నేను మీరు పంపిన వాటితో సమృద్ధిగా ఉన్నాను, నాకు ఏ కొదువ లేక ఉంటిని అంటాడు. ఒకసారి ఉత్తరం రాస్తూ ఒక సంఘానికి రాస్తూనేమో ఇదిగో చలితోనూ దిగంబరత్వంతో కూడా నేను ఉన్నాను. నిజంగా పౌలు చెప్పినటువంటి ఈ కష్టాలలో ఏ ఒక్కటి మనకు తగిలినా మన నెక్స్ట్ డే ఎలాగంటే తెలుసా, నేను చేస్తా, నేను ఎందుకు బతకాలి, నా బతుకు అర్థం లేదు, నా జీవితం అట్ట, నా జీవితం ఇట్ట, ఇట్లా ఉంటాయి మన డైలాగులు, నెక్స్ట్ డైలాగులు. ఏ కొంచెం మన వ్యక్తిగత విషయాల్లో ఏ కొంచెం శ్రమ తగిలినా ఇది మన బతుకు. ఒకవేళ మీలో అందరూ అలా ఉండకపోయినా కొందరు మాత్రం ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ సైకాలజీ కలిగి ఉన్నారు. అన్ని బళ్ళు సజావుగా సాగినంత వరకే వీళ్ళు పాటలు పాడుతూ తిరుగుతారు. కొద్దిగా ఏదన్నా మొరాయించి కొద్దిగా శ్రమ తగిలిందంటే ఎవడో శాపం పెట్టాల్సిన అవసరంలో వాళ్ళే చేపించుకుంటూ ఉంటారు. ఎవడో సావు అనాల్సిన అవసరంలా వాళ్ళే సావుని వెతుక్కుంటూ ఉంటారు. పౌలు మహనీయుడు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు కానీ మనకి ఏం నేర్పుతున్నారో తెలుసా? విచారం, భయం అనే వాటిని లక్ష్య పెట్టొద్దు, వాటిని పట్టించుకోద్దు, వాటిని కలిగి ఉండొద్దు అన్నాడు. దిగులు, భయం, విచారం, చింత అనే క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధ పరచబడిన పాత్రగా, ప్రభు రక్తము చేత విమోచన పొందిన వ్యక్తిగా, జీవగ్రంథములో పేరు సంపాదించిన వ్యక్తిగా, విశ్వాసమును బట్టి బాప్తిస్మము ద్వారా దేవునికి కొడుకులు కూతుళ్ళుగా మారిన వ్యక్తులుగా మనమందరము ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఇంకా దేవుని కృపలో కాబోతున్నారు ఇంకా సేపట్లో. మనం ఒక్కటే చూడాల్సింది, నేను దేవుని కుమారుణ్ణి కుమార్తెను అయ్యానా లేదా? అయ్యానా? ఓకే. ఇప్పుడు నేను ఆయన కొడుకుని కూతుర్ని అయ్యాను గనుక నా విషయములో ఆయన తప్పనిసరిగా పట్టింపు కలిగి ఉంటాడు అని నమ్ముటయే విశ్వాసం. ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, కానీ దేవుని యొద్ద నుండి మాత్రం తప్పకుండా నాకు సహాయం లభిస్తుంది. దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ద్వారాలు తెరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడు ఏదో ఒక విధంగా కార్యాలు చేస్తాడు. నేను అన్యజనుల్లాగా విచారింపను. యేసు ప్రభు నోరారా పలికిన మాట ఏంటో తెలుసా? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని దేహమును గూర్చేనను, ప్రాణమును గూర్చేనను, వస్త్రమును గూర్చేనను మీరు చింతింపనేలా. అడవి పువ్వులు ఎలాగెదుగుచున్నవి, ఆకాశ పక్షులు ఎలా పోషింపబడుచున్నవి చూడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొని వైనను వాటికి గరిసె లేదు. గరిసె అంటే తెలుసా? వెనకటి రోజుల్లో ధాన్యాలను నిల్వ చేసే వాళ్ళని గాదె లేక గరిసె అంటారు. గాదెలు, గరిసెలు. గరిసె పెద్ద కుండలాగా ఉంటుంది. గరిసె పెద్ద కుండ, మనం పడతాం ఆ కుండలో, అంత పెద్ద కుండ గరిసె. వెనకటి రోజుల్లో ఒడ్లు దాచిపెట్టేవాళ్ళు, అందులో ఆకలైనప్పుడు తీసి దంచుకొని ఒడ్లు బియ్యం చేసుకొని వండుకొని తింటారన్నమాట. ఈ గరిసెలు. గాదె అంటేనేమో ఈ వరిగడ్డితో చేస్తారు. తర్వాత ఈ చెట్ల రబ్బరు సువ్వలతో కూడా గాదెలు అల్లుతారు. అలాగే వెదురు బొంగులతో కూడా గాదెలు అల్లుతారు. అల్లి దానిలో ఒడ్లు పండితే ఆ ఒడ్లన్నీ దానిలో నింపుకొని పైన కప్పుకుంటారు. వర్షం పడ్డా తడవకుండా ఒడ్లు అందులో మంచిగా మాగుతాయి. తర్వాత దంచుకొని తింటారు. అట్లా తిన్నోళ్ళు దగ్గర 90 ఏళ్ళు 100 ఏళ్ళు లెక్క లేకుండా బతికారు. 110 ఏళ్ళు బతికారు. ఇప్పుడంతా మారిపోయింది కాబట్టి అంత 60కి ఫైనల్ క్లైమాక్స్కి వస్తుంది. లేదంటే మన జనరేషన్ వచ్చేసి మనకంటే ముందు తరం వాళ్ళు గట్టిగా వెళ్తున్నారు, 80కి 90కి వెళ్తున్నారు. అట్లా వాటికి గరిసె లేదు. ఆకాశ పక్షులకు గాదెలు లేవు, గరిసెలు లేవు. ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని తింటమే. అయినా సరే వాటిని దేవుడు బతికిస్తున్నాడు. అవి చావట్లేదు. ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ ఆత్మహత్య చేసుకోవటం లేదు.
ఈ దరిద్రం అంతా మనుషులకే. స్తోత్రం, గట్టిగా చెప్పండి. అయ్యో, నా ఆహారం సంగతి ఏంది, వస్త్రం సంగతి ఏంది, నా రేపటి భవిష్యత్ ఏంది అని ఎవరైనా దిగులు పడుతున్నారు, విచార పడుతున్నారంటే వాళ్ళు అన్యులు అన్నాడు. అన్యులు అంటే దేవుని ఎరగని వారు, దేవుడి పరిచయం లేని వాళ్ళు, దేవుని చేత ఎరిగింపబడిన వారు కారు, వారు అన్యజనులు. నీ పర్సనల్ గురించి నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. నేను ఆయన కొడుకుని కూతుర్ని, నాకు ఆ చింత లేదు తండ్రి అంటా ఉండాలి. నాకు ఆ దిగులేం లేదు నాయన, నువ్వు ఉన్నావుగా. నాకు ఈ రోజు ఇంట్లో అన్నానికి లేదంటే నీకు తెలియదా ఏంది? నీకు తెలియదా? సౌలు సంఘాన్ని హింస పెడుతుంటే మధ్యాహ్నం 3 గంటల వేళ సౌలుకు ప్రత్యక్షమై, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని అడిగినోడికి నీకు తెలియదు నా ఆకలి బాధ. సౌలు ఎవరిని హింసించాడు? యేసు ప్రభునా సంఘాన్నా? పెద్దగా చెప్పండి. సంఘాన్ని హింసించాడు. అంటే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్ని హింసించాడు. కానీ ఆ సౌలుకి యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమన్నాడు? నన్నెందుకు హింసించుచున్నావు అన్నాడు. అయ్యా, నువ్వెవరివి అసలు, నిన్ను చూడటమే ఇప్పుడు, నేను నిన్ను హింసించటం ఏమిటి అన్నాడు సౌలు. నా సంఘాన్ని హింసిస్తే ఆ బాధ అంతా నాదేరా నాయనా, నువ్వు కొడుతుంది సంఘాన్ని కానీ దెబ్బ తగులుతుంది నాకు అని స్పందించాడు యేసయ్య. గొడ్ స్తోత్రం చెప్పు. బిడ్డల్ని హింస పెడితే, నా బిడ్డల్ని ఇబ్బంది పెడితే వాళ్ళు కాదురా దాన్ని ఫేస్ చేసేది నేను. మునికోలలకు ఎదురుతనడం నీకు కష్టమని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాతే సౌలు పౌలుగా మారిపోయాడు. ఆయనే ఇప్పుడు ఇవన్నీ రాసింది. నీ కన్న బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా కొడితే దెబ్బ ఆ బిడ్డకి తగిలిద్దా, ఎక్కువ దెబ్బ నీకు తగిలిద్దా? యథార్థం చెప్పండి. నువ్వు ఎంతో ప్రేమించే నీ బిడ్డని నీ కళ్ళ ముందు ఎవరన్నా ఫట్ ఫట్ కొట్టారనుకో, దెబ్బ తిన్నదానికి తిన్నవాటికి ఒకంత దెబ్బ అయితే అది చూసిన నీకు 200 నొప్పి పుట్టిద్ది. ఇంకా చెప్పాలంటే నీ బిడ్డ వాని మీద తిరుగుబాటు చేయకపోవచ్చు, నువ్వు మాత్రం వాడిని తన్నకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. కనీసం పట్టుకొని ఎగబడి వాడిని పీకి లాగి గందరగోళం చేస్తావు. వాళ్ళకి ఆశ్చర్యం, నేను కొట్టింది ఈ బిడ్డనే కదా, ఆమెకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఆయనకి ఆడ మనిషి కూడా ఒప్పుకోదు. తన బిడ్డను పుట్టుకుని ఇంకా జంట కంటే లేడీకి ఇంకా ఎక్కువ కోపం. దేవునికి స్తోత్రం. జంతువులు కూడా మీరు చూడవచ్చు, శివంగి అంటారు. ఆడ సింహాన్ని శివంగి అంటారు. దాని పిల్లని ఎవరన్నా ఏమన్నా చేస్తే కేవలం చీల్చి ఆడబెట్టింది. ఎలుగుబంటిని కూడా చూడవచ్చు మీరు. ఆడ ఎలుగుబంటి పిల్ల గుర్రు అంటే చాలు, అంతే, అవతల వాడు అయిపోయినట్టే. ఇక వాడి మీద ఆస్తి తీసేసుకోవటమే, చంపి చీల్చి పడేస్తాయి. మళ్ళీ మగై పెద్దగా పట్టించుకో. అలాగే బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో తల్లికి ఎక్కువ పరాక్రమం ఉంటుంది అన్నమాట, ఫోర్స్ ఉంటుంది. తట్టుకోలేదు తన బిడ్డ బాధపడితే. అవసరమైతే ఇంకా నేను ఏదైనా చేయదు. మొన్న ఒక ఆమె కొడుక్కి కిడ్నీ ఇచ్చింది. తల్లి, ఎవరిస్తున్నారన్నా నీకు కిడ్నీ డోనర్ ఎవరంటే మా అమ్మే అన్నాను. ఏమ్మా ఇస్తున్నావు? అట్లేదయ్యా, 1 కాదు 2 అయినా ఇస్తా, వాడు బతికుండాలా బాగుండాలా. మరి నువ్వు? నేను పోయినా పర్వాలేదు, నాదేముంది, చచ్చిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మమత లాంటిది, ఆ మాతృమూర్తి యొక్క మమత, అది ఆయనలో కనపడింది. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే సౌలుకు కనపడి నన్ను హింసిస్తావేందని అడిగాడంటే నొప్పంతా ఆయన ఫేస్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచించండి. మన మీద పడే ఒక దెబ్బకు వచ్చే నొప్పి మనకంటే ఎక్కువ యేసయ్య పడుతున్నాడు. మనల్ని మాటలు అంటుంటే కొంతమంది మనుషులు మనల్ని మాటలతో తూట్లు పొడుస్తుంటే ఈ తూట్లు నీ ఒంటి మీద పడతనే లేదు, కానీ ఈ గాయాలు మాత్రం ఆయనకు కలుగుతున్నాయి. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడాను అని రాస్తుంది బైబిల్లో. ఎవడన్నా నిన్ను నోరు జారి ఎగతాళిగా హేళనగా మాట్లాడితే నీకు కొంత నొప్పి ఉంటుందేమో, యేసయ్యకి ఎక్కువ నొప్పి ఉంటుంది. ఎందుకనన్నా, మనల్ని అంటే మనం ఇబ్బంది పడితే ఆయనకి ఎందుకు బాధ అంటే, ఎప్పుడైతే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ఆయన యందలి విశ్వాసం ఉంచి రక్షణలోకి వచ్చామో అప్పుడు ఆయనతో జతపరచబడ్డాం. ఎలా జతపరచబడ్డామో తెలుసా? ఈ శరీరంలో ఒక అవయవము, ఇప్పుడు నా చెయ్యి ఉంది, నా శరీరంలో ఒక అవయవం ఎవరన్నా వచ్చి ఈ చేతిని పట్టుకొని గాయం చేశారనుకో, నేను అబ్బా అంటానా, పట్టించుకోకుండా ఉంటానా? స్తోత్రం చెప్పండి. నొప్పి ఫీల్ అవుతానా, ఫీల్ అవనా?
అప్పుడు ఈ చేతిని గాయపరిచే బ్రదర్ నిన్నేం చేయాలి, జస్ట్ నీ హ్యాండ్నే అన్నాడు అనుకో, ఈ హ్యాండ్ తీసుకొని లాగా ఒకటి పీకుతా. ఒరే సోదరుడా, నా హ్యాండ్ని ఇబ్బంది పెట్టిన, ఈ చేతిని ఇబ్బంది పెట్టినా నా బాడీ మొత్తానికి ఆ పెయిన్ లేదా నా బ్రెయిన్లో ఆ పెయిన్ ఫీలింగ్ ఉంటుంది, ఆ నొప్పి ఉంటుంది, ఊరుకోలేను నేను. ఈ శరీరంలో ఈ చెయ్యి ఎలా ఒక అవయవం అయిపోయిందో బాగా వినండి. ఎన్నిసార్లు చెప్పినా సరే మళ్ళీ మీకు దడ ఆయాసం తగ్గదు. ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. స్పష్టంగా చెబుతున్నా నేను. ఈ శరీరంలో ఈ అవయవములు ఎలాగా లింక్ అయి ఉన్నాయో, విశ్వాసము ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళందరినీ యేసు తనతో పాటు ఐక్యపరుచుకుంటున్నాడు. అర్థమైందా? మనమందరము కలిసి ఆయన శరీరము అని రాస్తుంది బైబిల్లో. మనందరికీ శిరస్సు ఆయన. ఇప్పుడు చెప్పండి, కాలుకు ముళ్ళు గుచ్చుకుందనుకో, కాలు ఏడిసిద్దా? ఎప్పుడన్నా ట్రై చేశారా? సాధ్యమైద్దా? ఏం ఏడుస్తుంది? అది కన్ను పైన కదా ఉంది, దానికి ఏం కాలేదుగా, కనీసం నలుసు కూడా పడలేదుగా. కాలు గుచ్చుకుంటే కన్ను ఎందుకు ఏడుస్తుంది? కాలు గుచ్చుకుంటే చెయ్యేందుకు స్పందించి ఆ ముళ్ళు తీసింది? ఎప్పుడైతే కాలుకు ముళ్ళు గుచ్చుకుందో ఈ సమాచారము లేదా ఈ సంకేతము బ్రెయిన్కి వెళ్ళిద్ది. ఈ శరీరములో ఆఖరికి మన కాలు మీద చేమెక్కినా సరే, దోమ గుట్టినా సరే, దోమ కూర్చుంటది, కూర్చొని చిన్నగా దాని దగ్గర ఒక స్ట్రా ఉంటది, మన శరీరంలోకి చిన్నగా ఆ స్ట్రాని గుచ్చి బ్లడ్ లాగుతూ ఉంటది. అర్థమైందా? ఈ దోమ కుడుతున్నప్పుడు, అంటే కుట్టడం అంటే బ్లడ్ లాక్కుంటున్నప్పుడు ఈ సమాచారం దేనికి పోయిద్దో తెలుసా? బ్రెయిన్కి పోద్ది. వెంటనే బ్రెయిన్ ఏం చేసి తెలుసా? ఈ చేతి మీద దోమ కొడుతుంది, రైట్ హ్యాండ్ మీద దోమ కొడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ వెంటనే కదులునో వాడు. అప్పుడు ఈ చేతి మీద కుట్టే దోమని ఈ చేతి కొట్టిద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొట్టింది కదా. అంటే ఈ సమాచారం ఎవరిచ్చారు? బ్రెయిన్. అంటే ఈ శరీరం మీద చీమెక్కినా, దోమ కుట్టినా, ముళ్ళు గుచ్చుకున్నా, ఎక్కడ ఏదైనా ఫస్ట్ సమాచారం బ్రెయిన్కి వెళ్తుంది. అక్కడి నుంచి మిగిలిన భాగాలకి సమాచారం వస్తుంది. ఫస్ట్ కాల్లో ముళ్ళు గుచ్చుకుంది, వెంటనే ఈ రక్త ప్రసరణ ద్వారా బ్రెయిన్కి పోయింది సమాచారం. కాలుకు ముళ్ళు గుచ్చుకున్న సమాచారం వెంటనే బ్రెయిన్ అలర్ట్ అయిపోయి, చెయ్యి నువ్వు గదిలో కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, వెళ్ళి తీ అంటే వెంటనే చెయ్యి ముళ్ళు తీసేస్తుంది. అంటే ఈ శరీరం మిగిలిన భాగాలన్నింటిలో ఎక్కడ ఏమి జరిగినా మెదడుకు సమాచారం, అంటే తలకు సమాచారం వెళుతుంది. నొప్పి ఫీల్ అయ్యేది కూడా తలే, ఏడ్చేది కూడా తలే, వినేది తలే, ఆజ్ఞాపించేది తలే. ఇప్పుడు చెప్పండి, ప్రోగ్రామ్ అంతా ఎక్కడుంది? పెద్దగా చెప్పండి, తలలో ఉందండి ప్రోగ్రామ్ అంతా. ఇప్పుడు తల ఎవరండి మనకి? ఇప్పుడు మనల్ని ముట్టినప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మరి మనకు వస్త్రాలు లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్దండి? మనకి బొవ్వ లేనప్పుడు సమాచారం ఎక్కడికి పోయిద్ది? మనల్ని ఎవడన్నా తిడితే కాలు కినపడిద్దా, చేతి కినపడిద్దా, చెవి కినపడిద్దా? మరి మన చెవి ఆడుంది, ఏడుందా? ఆడుంది. మన శిరస్సు యేసయ్య అయినప్పుడు, ఆయన శరీరం అంతా మనమైనప్పుడు, మనలో ఎవరికి ఏది కొదవైనా, ఏది జరిగినా, ఏ మాట అయినా, ఏ గాయమైనా, ఏ ఇదైనా మొదట సమాచారం ఆయనకి వెళుతుంది. అది విషయం. చెప్పు స్తోత్రం, గట్టిగా చెప్పు. ఎవరికి వెళ్తుంది సమాచారం? యేసయ్యకి వెళ్ళిద్ది. ఆయన రియాక్ట్ అవుతాడు, తప్పకుండా స్పందిస్తాడు. ఆయన స్పందించకుండా మౌనంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉంటది. ఖచ్చితంగా స్పందిస్తాడు. స్పందించకుండా ఉన్నాడు అంటే అది మనకు అవసరమై ఉండొచ్చు. ఇప్పుడు దోమ కుడితేనే చెయ్యి ఊరుకోదు. అలాంటిది ఇంజెక్షన్ చేసేటప్పుడు ఈ చేతిని మనమే బిగపడతాం, గుచ్చుతా ఉన్నప్పుడు అవునా? అప్పుడు చెయ్యి స్పందించడానికి లేదు, మనమే చేతిని బ్రేక్ చేస్తాం. అదే దోమ కుడితే సూది ఎక్కువ, దోమకుంటే ఆ ముళ్ళు ఎక్కువ. మరి ఇంతలా సూది కుట్టినప్పుడు మనం స్పందించలేదు, దోమ కుడితే స్పందించాం. దోమ కుడితే రోగం వచ్చింది, సూది గుచ్చితే రోగం తగ్గిద్ది. అందుకని దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనకు కొన్ని సూదులు గుచ్చుకుంటా ఉంటాయి, అప్పుడు మౌనంగా ఉంటాడు. మనం అడుగుతా ఉంటాం, ఏంది నాయనా ఈ బాధలు, ఈ గాయాలు, ఈ ఇబ్బందులు గుచ్చుతున్నాయి నాయనా అన్నంటే ఆయన మౌనంగా ఉంటాడు. గట్టిగా మనం చెప్పు నాకు సమాధానం అన్నావు అనుకో, అవసరంలే మౌనంగా ఉండి అంటాడు. ఆ ముళ్ళు నీకు ఉండకపోతే నువ్వు మామూలు మిడివేలం కాదు, నడమంత్రం కాదు, నిన్ను ఆపలేము. ఇన్ని ఉంటేనే నువ్వు అట్టున్నావు, అవి లేకపోతే అసలు నిన్ను పట్టలేము, ఆగు నువ్వు అట్లా ఉండు అంటాడు. ఏమన్నా అర్థమైందా మీకు? అందుకే పాట పాడుకొని మౌనంగా ఉన్నాం. అవసరాన్ని బట్టి
అగ్ని వంటి శ్రమలు. ఒకవేళ నువ్వు అలా స్పందిస్తే, ఆ విధంగా యాతన పడతా వేదన పడుతుంటే, నువ్వు నా శరీరములో భాగము కాదు, నువ్వు అన్యుడివి, అన్యురాలివంటే నా దేహమునకు వెలపట ఉన్న వ్యక్తివని చెప్పేశాడు. ఎంత మాట అన్నాడో చూడు. నేనన్నానా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య అన్నాడు, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, మీరైతే ఆయన నీతిని రాజ్యమును మొదలు వెదకుడి పెదపాన్నియు మీకు అనుగ్రహించబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. చదువు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు అంటే ఎవరు? బయటి వారు, నా శరీరమునకు చెందని వారు, నాకు వేరుగా ఉన్నవారు అన్యజనులు. నువ్వు విచారపడ్డావంటే ఆ లిస్టులోకి వెళ్తావు. విచారం, దిగులు, వేదన, భయం తీసేసి నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా నాదుడుండ, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు. శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, కనుక నాకేమీ కొదువా నాదుడుండ, ఇక నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఇట్లా అంటే నేను ఆయన శరీరంలో భాగం. మళ్ళీ నువ్వు దిగులు పడ్డా, కృంగిపోయినా, విచారపడ్డా, గందరగోళం అయిపోయినా ఊరుకోడు. ఎందుకు యాతన పడుతున్నావు, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు అంటాడు. నీకేం తెలుసు అయ్యా నా బాధలు ప్రభువా, నీకేం తెలుసు అంటే కుదరదు. తెలిసేదంతా ఆయనకే తెలుసు, నీకే తెలిచావద్దు, అది విషయం. స్తోత్రం. కాలుకు ముళ్ళు గుచ్చుకుంది, కాలు ఏడవడానికి ఒప్పుకోడు. ఏడవలసింది కన్ను ఏడిసిద్ది, చెయ్యి సాయం చేసిద్ది, జరగాల్సిన పని జరిగిద్ది. కాలు ఫీల్ అవ్వకూడదు. నీకేం తెలుసు బ్రెయిన్ నా బాధ అంటే బ్రెయిన్కే తెలిసేది. చెప్పండి, ఇప్పుడు తమ స్వీయమైన సంగతులను గురించి విచారించే వాళ్ళు యేసు శరీరంలో భాగమా అన్యులా? పెద్దగా చెప్పాలి, అవునా? బయటోళ్ళు. మన భాషలో చెప్పాలంటే బయటోళ్ళు. అదే దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాళ్ళైతే స్ట్రైట్ గా చెప్తున్నా, నువ్వు దిగులు పడకూడదు, వేదన పడకూడదు, విచార పడకూడదు, కృంగిపోకూడదు. మరి ఏం చేయాలా? ఆనందపడవయా అన్నాడు. ప్రభువు నందు ఆనందించండి. మరలా చెప్పుతున్నా, ఆనందించండి. నీకు కష్టం వచ్చింది తెలుసు ఆయనకి, నీకు అప్పులైనాయి తెలుసు ఆయనకి, రేపటికి లేదు తెలుసు ఆయనకి, తలా ఒక మాట అంటున్నారు తెలుసు ఆయనకి, నెత్తి మీద నీడలేదు తెలుసు ఆయనకి, శరీరంలో రోగం ఉంది నీకు తెలుసు ఆయనకి. కొంతమంది మరీ దారుణం, విశ్వాసులు, మళ్ళా అన్యులు కూడా కాదు, విశ్వాసులు. నాకెవ్వరు లేరు ప్రభా, ఉంటాను ప్రభా, నాకెవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా, ఎవ్వరు లేరు ప్రభా అంటాడు. నిద్రమోహం దానా నేను ఉన్నాగా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వు ఉన్నావులే నాయన, ఉన్నాయాడో ఉంటావు, నువ్వు ఆకాశం మహాకాశాలు ఎక్కడో అవతలు ఉంటావు. ఎవరు చెప్పారు? నేను నీలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను, నీకేం అర్థం కావట్లేదు అంటారు. నాకెవరు లేరు, ఎవరు లేరు, నేనున్నాను నీకు తోడు. దేవునికి మహిమ. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను.
చేతులు ఎత్తుతారు. ఇప్పుడు ఇందాక సమస్యలు చెప్పాను, వాటి గురించి ఇక కలత చెందుతూ ఉంటాయింది. అయిపోయింది, దులిపేసాం. చెప్పాం మీకు ప్రార్థన చేయండి అన్నాం, నేను కూడా చేస్తాను, వదిలేస్తా అంతే. నీళ్లు రాని ఎల్లో రాని మొత్తం కొట్టుకొని పోయి తర్వాత సంగతి అదంతా ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అది ఏదైనా 2 స్టేర్లు కావాలంటే ఆయన వేపిస్తాడు. నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే ఆయన వేపిస్తాడు. ఏముంది, రాకపోయినా వేపిస్తాడు. ఏంది స్తోత్రం. నాకు ఉందిగా విశ్వాసం. విశ్వాసం లేకపోతే కలవరం. ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి నా భరోసా అదే. ఏ మనుషుని వైపు చూడ, ఆయన వైపే. ఏడిసినా మొచ్చుకున్నా ఏం చెప్పినా ఆయన ముందే. అయిపోయిందా, ఆయనతో గడిపాము ఆ సమయం, ఇంక అయిపోయింది. కళ్ళు తుడుచుకుంటూ రావడం, నవ్వుకుంటూ రావటమే బయటికి. హల్లెలూయా అనుకుంటా. స్తోత్రం. రాయాల్సిన వాడికి నా రిపోర్ట్లన్నీ రాశా, పెట్టాల్సిన వానికి అర్జీలన్నీ పెట్టేశా. ఇంక అయిపోయింది, అంతటితో ఇంకా కార్యక్రమం అయిపోవాలి. అంతేకాని బయటకు కూడా వచ్చి ఏడుపు మొహం అని పెడితే మా పద్ధతిగా ఉంటుంది. అదే ఒప్పుకోడు దేవుడు. ఏంది మళ్ళీ ఏడుపు కొట్టు మొహం పెట్టేది, నవ్వు అంటాడు. స్తోత్రం. నవ్వుతా తిరిగి, నువ్వు ఏడిచేవంటే ఊరుకొని అంటాడు. నువ్వు నా బిడ్డవి, నువ్వు ఏడుపు కొట్టు మొహం వేసుకొని తిరిగితే ఊరుకొని. నువ్వు నవ్వుతా తిరగాలి, సంతోషంగా తిరగాలి, ఆనందంగా తిరగాలి. నువ్వు విశ్వాసం గలదానవైతే, విశ్వాసం గలవాడవైతే, నువ్వు ధైర్యంగా సంతోషంగా నా వైపు చూస్తున్నా ముందుకు నడు. ఎప్పటికి ఏది సాయం కావాలని నేను చూసుకుంటాను, ఎందుకు కలవరపడుతున్నావు అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడు. మరి యేసయ్యతో జీవితం మరి 22 సంవత్సరాలుగా నడుస్తున్నాడా? ఒక రోజు 2 రోజులు కాదు, 22 సంవత్సరాల నడక. ఈ 22 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఎన్నిసార్లు ఆదరించబడ్డానో, ఎన్నిసార్లు వెన్ను తట్టబడ్డానో, ధైర్యపరచబడ్డానో, ఓదార్చబడ్డానో, సాయం పొందానో. ఏం చెప్పేది మీకు నేను? ఎన్నని చెప్పేది. మహారాజు గుండె చెదిరిందంటే చాలు వెంటనే అందుబాటులోకి వస్తాడు. ఏదన్నా కలవరం వచ్చి వేదన పడతా పోతుంటే ఎక్కడో దూరంలో వచ్చే మైకులోంచి మాట్లాడతాడు. ఒక్కోసారి రోడ్డు మీద ఒకసారి ఒక విషయమై వేదన పడతా వెళ్తా ఉన్నాను. ఎక్కడో దూరంగా చర్చి మీద బాకాలోంచి వచ్చేటువంటి ఒక మాటతో మాట్లాడాడు. కరెక్ట్ గా నా పాయింట్కి తగ్గ మాట మాట్లాడి ఆ బాగా మళ్ళీ వినపడలా. నాకు కావాల్సిన మాట మాత్రం ఆ గాలవాళ్ళకి వచ్చింది కరెక్ట్ గా నాకు. తర్వాత మళ్ళీ ఎంత ఇందామని వినపడలా. ఇంకెందుకు అయిపోయింది, నీకు కావాల్సిన మాట చెప్పే కదా అని. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమవుతుందండి? తొందర చెబుతున్నాను, అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి మనం బాప్తిస్మం పొందినప్పుడు ఎవరితో లింక్ చేయబడ్డాం? ఇప్పుడు మనల్ని ఎవరిని టచ్ చేస్తే ఆయనకి వెళ్ళింది సమాచారం. మీరేమో పాటలు పాడతారు మళ్ళీ గట్టిగా, అది నిజమని నమ్మరు. నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా. ఎక్కడుంది మన జీవం పోయి? మన జీవం యేసుక్రీస్తునందు దేవునిలో భద్రపరచబడి ఉంది. కానాను యాత్రలో యోర్దాను అలలచే కలత చెంది